ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ప్రేమ మత్సరపడదు అనగా మరి ఒకరికి కలిగిన దానిని లేకుండా చేయాలన్న కోరిక లేనటువంటిది. అంతేకాదు, అట్టిది మన కొరకు కావాలని కోరుకునేది కాదు. మత్సరము అనేది అసూయకు సంబంధించినది. ఉదాహరణకు ఆదికాండము 37వ అధ్యాయము 11వ వచనములో అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనేను. అనగా యోసేపు సహోదరులు యోసేపు యందు అసూయపడినట్లుగా మనం గమనించవచ్చు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 9వ వచనములో మత్సరపడిరని ఉంది. కనుక ప్రియులారా, అసూయ అనగా ఎదుటివాని మేలు ఓర్చలేని స్వభావమే. ఇలాంటి దుర్గుణము ప్రేమలో లేదు. ఆధ్యాత్మిక వరముల విషయంలో పౌలు బోధ చాలా స్పష్టముగా ఉన్నది. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు అనగా బడాయి కోరుకోదు, గాలి సంచి లాంటిది కాదు అనగా అణకువ వినయము కలిగి ఉంటుంది. అయితే కొరింథీ సంఘస్థులు బడాయి కోరుకునే వారుగా ఉన్నారు. అంతేకాక ప్రేమ ఉప్పొంగదని సెలవిస్తూ ఉన్నాడు. అనగా గర్వముతో స్వాభిమానముతో నిండిన స్థితి కాదు. అయితే కొరింథీయులు ఉప్పొంగేవారుగా ఉంటున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18-19 వచనాలు గమనిస్తే, నేను మీ యొద్దకు రానని అనుకొని కొందరు ఉప్పొంగుచూ ఉన్నారు. ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు, వారి శక్తినే తెలుసుకుందనని సెలవిస్తూ ఉన్నాడు. అలాగనే కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రికలో 5వ అధ్యాయం 2వ వచనములో ఇలాగ ఉన్నది, ఇట్లుండియు మీరు ఉప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారని సెలవిస్తూ ఉన్నాడు. అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. కనుక ప్రియులారా, అసూయ గర్వము లేకుండా ప్రేమ కలిగి జీవిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.